హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈరోజు మనం సైనిక్ స్కూల్ నోటిఫికేషన్‌కి సంబంధించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి. సైనిక్ స్కూల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావటం అయితే జరిగింది. ఓకేనా? ఇప్పుడు అరౌండ్ 12:00 అవుతుంది. క్లాసెస్‌లో ఉండడం వల్ల మీకు ఎగ్జామినేషన్స్ అనేవి ప్రిపేర్ చేయడం అనేది ఉంది. అవన్నీ చూసుకునేటప్పటికి టైం అయితే అయింది. ఇప్పుడే నోటిఫికేషన్ చూసాను. కంప్లీట్‌గా మీకు ఈ నోటిఫికేషన్‌లో ఉన్న సమాచారాన్ని అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ నోటిఫికేషన్‌కి ఇప్పటికి మనం చూసినట్లయితే అవన్నీ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకోటేంటంటే ఈ రోజటి నుంచి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. ఇక్కడ నుంచి సైనిక్ స్కూల్‌లో మీరు జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది అవసరమవుతుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్‌లోనే ఒక ప్లేలిస్ట్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోస్ చేస్తూ ఉంటాను వీటిపైన. ఎంతవరకు మీకు అవసరమవుతుందో అంతవరకు మాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ చేతిలో ఉంటుంది. అవి చూసినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉండవనమాట. 100% మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉంటుంది. అండ్ మన ఛానల్‌ని వీలైనంత వరకు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? మీ యొక్క సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫార్వర్డ్ చేయండి, వీడియోస్‌ని లైక్ చేయండి. మీ యొక్క డౌట్స్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇదంతా చేసినట్లయితే మాకు చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళైతే అవుతారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫైనల్లీ వెయిటింగ్ ఈజ్ ఓవర్. చాలామంది చాలా ఫేక్ న్యూసెస్ అయితే బయట సో చెప్పడం అయితే జరిగిందనమాట. అదే నిజమని చెప్పేసి పబ్లిష్ కూడా చేసేసారు చాలామంది. అఫీషియల్‌గా మనం కూడా వీడియో చేస్తాం, వెయిట్ చేయమని చెప్పాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వీడియోస్ చాలామంది చేశారు. కన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌లో మనకి చేంజెస్ అనేవి ఏమున్నాయి? నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోటిఫికేషన్‌లోకి వచ్చినట్లయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందేంటంటే సైనిక్ స్కూల్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. ఇంపార్టెంట్ డేట్స్ గురించి చాలా క్లియర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి. ప్రీవియస్‌లీ మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఎగ్జామినేషన్‌కి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేసింది. ఈసారి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఎగ్జామినేషన్‌కి సంబంధించిన క్లారిటీ అనేది మీకు ఇవ్వలేదు. అండ్ మీకు ప్రతి ఒక్కసారి నేను చెప్తుండేవాడిని ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరిలో జరుగుతుంది అని చెప్పేసి. 99% కన్ఫర్మ్ అవ్వచ్చు. ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలోనే జరుగుతుంది. జనవరిలో జరిగే ఛాన్స్ అనేది అస్సలు లేదు. ఫిబ్రవరిలో కూడా మంత్ ఎండింగ్‌లోనే జరుగుతుంది మనకి. మిస్ అయితే మార్చికి కూడా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? 99% ఫిబ్రవరి మంత్ ఎండింగ్‌లో జరుగుతుంది. మిస్ అయితే మార్చ్ ఆర్ ఫస్ట్, సెకండ్ వీక్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ సండే అండ్ సెకండ్ సండేలో మనకి జరిగే అవకాశం అనేది ఉంటది. ఒకవేళ మిస్ అవ్వదు మాక్సిమం. ఈ డేట్స్‌లో అయితే మనకుంటుంది. మీకు కన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఇంపార్టెంట్ డేట్స్ అఫీషియల్‌గా మనకి ఏవైతే డేట్స్ వచ్చాయో అవన్నీ క్లియర్‌గా మీకు చెప్తాను. మీరు నోట్ డౌన్ చేసుకోండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్‌లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్. మనం ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసుకోవటానికి సాయంత్రం 5 గంటలకు ఓపెన్ అయిందండి. ఇప్పటి నుంచే మీరేం చేస్తారంటే, ఆన్‌లైన్ సబ్మిషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. ఏమేమి ఉండాలో అవన్నీ కూడా మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టైం అనేది ఉంటది. అందుకే మీకు చాలా సార్లు చెప్తున్నాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి టైం ఇస్తారండి. మరి 1 ఆర్ 2 డేస్‌లో మీకు క్లోజ్ అయిపోవడం ఉండదు. టైం అనేది ఇస్తారు. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. అయినా సరే చాలా మంది వినలేదు. మనకి ఆన్‌లైన్ సబ్మిషన్ అప్లికేషన్ డేట్ 24థ్ అనమాట. ఈ రోజే మనకి సాయంత్రం 5 గంటలకి అలా ఓపెన్ అయిందని చెప్తున్నారు. 5 గంటలకైతే ఓపెన్ కాలేదు. టైం అయితే అయిందనమాట. ఈ టైంకైతే మనకి 24థ్ మనకైతే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఈరోజు. ఓకేనా? ఈ వీడియో అనేది నెక్స్ట్ డే మీరు 25థ్ చూస్తారు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఓకే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 13/1/2025 అంటే జాన్యువరి 13వ తేదీ వరకు కూడా మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి టైం అయితే ఉందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ డేట్ అనేది పొడిగించే అవకాశం కూడా ఉండొచ్చు. ఓకేనా? దీనికి కూడా ఛాన్స్ లేకపోవడం ఉండదు. ఎందుకంటే తక్కువ టైం ఇచ్చారు మనకి. ఓకేనా? అప్రాక్సిమేట్‌లీ చూసుకున్నట్లయితే ఇది 13 ప్లస్ ఇదొక 5. టోటల్‌గా మనకి 18 డేస్ మాత్రమే అప్లికేషన్ టైం అనేది ఇవ్వటం జరిగింది. చాలా కష్టం. సో మాక్సిమం మనకి 50 ఛాన్సెస్ డేట్ అనేది మళ్ళీ పెంచే అవకాశం అనేది ఉంటుంది. నేను మీకు కన్ఫర్మ్ చెప్పట్లేదు. ఎప్పుడు కూడా 1 మంత్ టైం అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి.
సో నేను చెప్పానని చెప్పేసి మీరు లేజీగా ఉండొద్దు, దయచేసి ఈ డేట్ లోపే మీరు అన్ని కూడా కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే 13/1/2025 లాస్ట్ డేట్ అనమాట. ఓకే, అఫీషియల్గా ఇది లాస్ట్ డేట్. చేంజ్ చేసే అవకాశం ఉండొచ్చు. ఓకేనా, సో మీకు డౌట్తో చెప్తున్నాను ఉంటుందని చెప్పేసి. సో ఇది కన్ఫర్మేషన్ కాదు. సో ఈ డేట్ వరకు ఏంటంటే మనకి అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది. సో ఈ రోజటి నుంచే మీరు ఏం చేస్తారంటే, ఈరోజు ఎలాగో హాలిడే, సో క్రిస్మస్ కాబట్టి 25 ఈరోజు మీకు వీడియో వస్తుంది, నిన్న చేశాను నేను. సో ఇప్పుడు మీకు ఏంటంటే డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మినిమం మీకు 4 to 5 days పడుతుంది. సో డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని అప్లై చేసేసుకోండి వెంటనే, ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా. ఓకే, సో ఎప్పటి వరకు ఉంటుంది మనకి 13:05 PM వరకు మనకి టైం అనేది ఉంటుంది అనమాట. సో ఇది మీరు చాలా ఇంపార్టెంట్ డేట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీజ్ త్రూ క్రెడిట్ అండ్ డెబిట్ అండ్ నెట్ బ్యాంకింగ్. సో మనం ఫీజెస్ అనేవి పే చేసుకోవాలి. ఇక్కడ చేంజెస్ అనేది రావడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ వరకు మనం చూసినట్లయితే 650 రూపీస్ అనేది మనకి ఫీజు అనేది ఉండేదన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫీజు అనేది ఎంత అయిపోయిందంటే, సో ఇప్పుడు మనకి 13వ తేదీ లాస్ట్ డేటు, 14వ తేదీ సో నైట్ 11:50 వరకు కూడా మనకి సో టైం అనేది ఉంది. ఓకే, సో ఫీజు అనేది పే చేసుకోవడానికి మీ దగ్గర ముందు మనీ లేకపోయినట్లయితే అప్లై చేసేసేయండి, తర్వాత మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే జనరల్కి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో, జనరల్ కానీ సో అందరూ కూడా, ఓబీసీకి సంబంధించిన వాళ్ళు, జనరల్ కేటగిరీ, నెక్స్ట్ ఎవరైతే జాబ్స్ డిఫెన్స్లో ఉంటారో వాళ్ళు అందరికీ కూడా 800 రూపీస్ అయితే ఫీజు అనేది ఉండటం జరిగింది. సో ప్రీవియస్లీ మనకి అప్రాక్సిమేట్లీ 650 రూపీస్ అనేది ఉండేది ఫీజు అనేది, రైట్. సో ఇప్పుడు 800 రూపీస్ అయింది. ఓకే, సో ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ వాళ్ళకి, షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ వాళ్ళకి, ఓకే, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 650 రూపీస్ మాత్రమే ఫీజు అనేది ఉంది. ఓకే, సో ఇది ఫీజెస్ అనమాట. ఇది మీరు సో మీ దగ్గర డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, లేకపోతే నెట్ బ్యాంకింగ్ కానీ ఉన్నట్లయితే మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మనం అప్లై చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళే ఫీజు అనేది పే చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఆన్ వెబ్సైట్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా మంది సో అప్లై చేసుకునేటప్పుడు సో కొన్ని తప్పులైతే అప్లై చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ నేమ్స్ కానీ లేకపోతే కోడ్స్ కానీ ఏదో ఒకటి తప్పులైతే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ తప్పుల్ని మళ్ళీ మనం ఏంటంటే కరెక్షన్ చేసుకోవటానికి, సో ఇప్పుడు మనకి 13 లాస్ట్ డేట్ కదా, 14వ తేదీ వరకు కూడా మనకి ఏంటంటే సో మనకి క్లోజ్ అయిపోతుంది వెబ్సైట్ అనేది. అప్పటి వరకు కూడా మనకి కరెక్షన్ చేసుకోవడానికి అవదు. సో ఒకసారి అప్లై చేసినట్లయితే ఫిక్స్ ఇంకా. ఓకే, సో తర్వాత మనకి 16వ తేదీన అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ లాగిన్ చేసి కరెక్షన్ చేసుకోవచ్చు. మీరు ఏ తప్పులు చేస్తారో వాటన్నిటిని కూడా కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్, మనకి ఏవైతే హాల్ టికెట్స్ వస్తాయో ఆ హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది క్లారిఫికేషన్ అయితే లేదనమాట. సో ఇది మనకి ఏంటంటే ఎన్టీఏ వెబ్సైట్లో మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది అన్నాడు. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇది కూడా జాగ్రత్తగా చూడండి, మళ్ళీ అడగండి అందరూ కూడా. ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో ఉండే అవకాశం అనేది ఉంటుంది, మార్చికి కూడా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మనకి ఎన్టీఏ వెబ్సైట్లోనే మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎప్పుడు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఏంటనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెండు కూడా మీకు అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో 6th క్లాస్ ఎంట్రన్స్ స్టూడెంట్స్ అలాగే 9th క్లాస్ ఎంట్రన్స్ స్టూడెంట్స్ అనే వాళ్ళు సో ఎగ్జామినేషన్స్ అనేది రాస్తారనమాట. అంటే 5th క్లాస్ పిల్లలు, 8th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారు కదమ్మా. సో 5th క్లాస్ పిల్లలకి 150 నిమిషాలు అయితే ఉంటుంది, 150 మినిట్స్ ఉంటుంది. అండ్ 9th క్లాస్ పిల్లలకి 180 మినిట్స్ అయితే ఉండటం అయితే జరుగుతుంది, రైట్. సో ఇది మనకి టైం అనమాట. ఓకేనా, సో ఎగ్జామినేషన్ రాసుకునే టైం. సో టైమింగ్స్ మనం చూసుకున్నట్లయితే 2 PM to 4:30 PM. ఎవరు 6:30 అంటే 6th క్లాస్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరు రాస్తారో వాళ్ళకంటే ఆఫ్టర్నూన్ సెషనే మనకు ఉండటం అయితే జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. అలాగే 9th క్లాస్ వాళ్ళకి 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా మనకి టైం అనేది ఉండటం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఓకేనా. నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ సెంటర్స్. ఈరోజు ఒకరు మనకు కాల్ చేశారు, అడిగారు సార్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మేము హైదరాబాద్లో ఉంటాం, అది రాసుకోవచ్చు అని చెప్పేసి అని.
సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి సో ఇక్కడ లిస్ట్లో మనకి ఇస్తారమ్మా. సో ఏదైతే మనకి ఎన్టీఏ వెబ్సైట్లో ఇవ్వబడిన సెంటర్స్ అనేవి ఏవైతే ఉన్నా అన్ని సెంటర్స్లో మనం రాసుకునే అవకాశం ఉంటుంది. సో మీ యొక్క మనకి స్టేట్స్లో మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో అన్ని సిటీస్లో కూడా ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనం అప్లై చేసేటప్పుడే మనం ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ రాసుకోవాలి ఏంటి అనేది మనం సో టిక్ చేసుకున్నట్లయితే సో అక్కడే మనం ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, హైదరాబాద్ మనం టిక్ చేసుకున్నట్లయితే సో సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ వస్తుంది. ఒకవేళ విజయవాడలో ఉన్నట్లయితే విజయవాడ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ, లేదా వైజాగ్లో అనుకోండి, సో వైజాగ్ మనకి దగ్గర అయినట్లయితే వైజాగ్ టిక్ చేసుకున్నట్లయితే అక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వైజాగ్లో మీరు ఎగ్జామినేషన్ రాస్తారు. ఇలా మనం మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో సో ఇలాగే మనకి కొన్ని టైర్ 2 సిటీస్ కూడా ఉంటాయి. సో అక్కడ మనం సో అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ ఉంటుంది. మనకి దగ్గరలో ఉండే సిటీ ఉన్నట్లయితే ఆ సిటీని టిక్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి అక్కడ రావటం అయితే జరుగుతుంది. ఇది ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఓఎంఆర్ షీట్, క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కూడా ఆన్సర్ కేసు ఏవైతే ఉంటాయో అంటే మనం ఫైనల్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత సో ఆన్సర్స్ అనేవి సో మనకి కీ అనేది వస్తుంది కదా, అది కూడా మనకి ఎన్టీఏ వెబ్సైట్లో ఉంటుందని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వెబ్సైట్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి సైనిక్ స్కూల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది సెకండ్ లింక్ అనమాట. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఫస్ట్ వన్. ఈ రెండిట్లో నుంచి కూడా మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ నుంచి మనం ఏంటంటే అప్లికేషన్ అనేది అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇన్ ఫ్యూచర్లో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వెబ్సైట్స్లోనే మనకి ఉండటం అయితే జరుగుతుంది. ఇది మనకి బ్రీఫ్గా మనం క్లుప్తంగా తెలుసుకోవాల్సిన డీటెయిల్స్. సో ఫస్ట్ ఫేజ్లోనే మనకి సో ఇవ్వటం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో తర్వాత మనకి నెక్స్ట్ పేజ్లో ఈ సైనిక్ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఏమి ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ మనకి అప్లై చేసుకోవటానికి అవసరమయ్యే సో ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో సో మనకి అవసరమయ్యేవి ఏంటో అవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేసుకునేటప్పుడు మనకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏవో మనం చూడాలి. ఒకసారి మనకి డౌన్లోడ్ అండ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ కేర్ఫుల్లీ అండ్ ఎన్ష్యూర్ యువర్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఈ బ్రౌచర్లోనే మనకి కంప్లీట్గా ఉంటుంది, అది క్లియర్గా చదువుకోండి అని చెప్పేసి వాడు చెప్తున్నాడు. సో నెక్స్ట్ మనం స్టెప్ 1 మనం చూసుకున్నట్లయితే రిజిస్టర్ ఆన్లైన్ యూజింగ్ యూనిక్ ఈమెయిల్ ఐడి అండ్ యూనిక్ మొబైల్ నెంబర్. ఓకేనా. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నానమ్మా, ఇది చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి రెగ్యులర్గా వాడతారో ఆ ఈమెయిల్ ఐడి అనేది మీ దగ్గర ఒకటి ఉండవలసి ఉంటుంది. సో నెట్ సెంటర్కి వెళ్ళి తెలియని ఈమెయిల్ ఐడీస్ని క్రియేట్ చేసేసి అవి పెట్టేకండి. సో పర్టికులర్ ఒక ఈమెయిల్ ఐడి మీరు రెగ్యులర్గా యూజ్ చేసేదే వాడండి. అండ్ మొబైల్ నెంబర్ కూడా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి ఎవరైతే సైనిక్ స్కూల్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు. ఓకేనా. సో యూనిక్ అనడానికి కొత్తగా మీరేం క్రియేట్ చేయక్కర్లేదు, రెగ్యులర్గా మీరు వాడేవి సో రెగ్యులర్గా మీ దగ్గర ఉండేవి ఇవ్వండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ మనం చూసుకుంటే డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి అవసరం ఒకసారి జాగ్రత్తగా చూడండి. స్కానెడ్ ఇమేజెస్ ఆఫ్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్. సో క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్స్ అనేవి ఎవరైతే విద్యార్థి ఉన్నాడో విద్యార్థి లేదా విద్యార్థిని యొక్క ఫొటోస్ అనేవి పాస్పోర్ట్ ఫొటోస్ ఉంటాయి కదమ్మా, అవి స్కాన్ చేసి మీ దగ్గర పెట్టుకోవాలి. వాటి యొక్క సైజ్ అనేది 10 KB నుంచి 200 KB మధ్యలో ఉండాలన్నమాట. ఓకే. క్యాండిడేట్ సిగ్నేచర్. ఓకేనా. సో క్యాండిడేట్ ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ అనేది సో ఒక పేపర్ మీద సిగ్నేచర్ పెట్టేసి సో అది కూడా ఫోటో తీసి పెట్టుకోండి. అది కూడా 4 నుంచి 30 KB మధ్యలోనే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, తీసుకోదు. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్స్ అన్నట్టు, అంటే మన యొక్క లెఫ్ట్ హ్యాండ్ యొక్క థంబ్ ఇంప్రెషన్ ఎవరైతే క్యాండిడేట్ ఉంటాడో ఆ విద్యార్థి యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఒక పేపర్ మీద తీసుకోండి. సో జాగ్రత్తగా తీసుకోండి, పెన్నుతో రుద్దేసి పెట్టేయకండి దయచేసి. ఓకేనా. సో మీకు చాలా కొన్నిసార్లు హార్డ్గా చెప్తుంటాను, ఎందుకంటే పేరెంట్స్ అనే వాళ్ళు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ మిస్టేక్స్ చేస్తుంటారు, అయిపోవాలి వెంటనే ఏదైనా. సో నీట్గా చేయండి. సో దానికి సంబంధించిన స్టాంప్ వేసుకునేది ఏదైనా ఇంకున్నట్లయితే దాన్ని పెట్టి నీట్గా థంబ్ ఇంప్రెషన్ అనేది పెట్టండి. సో మీ థంబ్స్ ఏవైతే లైన్స్ ఉంటాయో లైన్స్ అనేవి క్లియర్గా కనిపించాలి. ఓకేనా. సో ఆ విధంగా మీరు ఒక పేపర్ మీద వైట్ పేపర్ మీద పెట్టి దాన్ని ఫోటో తీసి స్కాన్ చేసుకొని సో అది కూడా మనకి ఏంటంటే 10 KB నుంచి 50 KB మధ్యలోనే ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండవలసి అనేది ఉంటుంది.
ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే డొమిసైల్ సర్టిఫికేట్. ఈ డొమిసైల్ సర్టిఫికేట్ అనేది మీరు ఏ ప్రాంతానికి సంబంధించి ఉన్నారు ఏంటనేది సో ఇక్కడ మనకి ఉంటుంది కాబట్టి ఈ డొమిసైల్ సర్టిఫికేట్ అనేది మనకి చాలా చాలా అవసరం. ఓకే. నెక్స్ట్ మనకి క్యాస్ట్ కమ్యూనిటీ కేటగిరీ సర్టిఫికేట్ అనేది అవసరం. సో మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఏంటి అనేది, ఎందుకంటే మీకు రావాల్సిన రిజర్వేషన్స్ అనేవి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీకి సంబంధించిన వాళ్ళ, లేకపోతే ఎస్సీకా ఎస్టీకా మీకు ఫీజు కూడా తగ్గాలి కదా, వాటికి సంబంధించిన క్యాస్ట్ కూడా మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది, అప్లికేబుల్ అనమాట. ఓకేనా. సర్టిఫికేట్ ఆఫ్ సర్వీస్. సో మీరు డిఫెన్స్ లో వర్క్ చేసినట్లయితే మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అవసరమైతే అవుతుంది అనమాట. సో ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా సరే పర్వాలేదు, ఆల్రెడీ మీరు సర్వీస్లో ఉన్నా సరే మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ కూడా అవసరం. ఒకవేళ అవి మీరు అప్లోడ్ చేసినట్లయితే మీరు డిఫెన్స్ కేటగిరీలోకి వస్తారు, అందులో ఉండే రిజర్వేషన్స్ అనేవి మీకు లభించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్తో సిగ్నేచర్ చేయించబడిన సో ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో మనకి ఇప్పుడు సైనిక్ స్కూల్కి సంబంధించిన సర్టిఫికేట్ ఏది ఉంటుందో డౌన్లోడ్ చేసుకొని దాని మీద ప్రిన్సిపల్ సిగ్నేచర్ పెట్టించుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ద క్యాండిడేట్స్ యాజ్ డీటెయిల్స్ అబోవ్. ఫైల్ సైజ్ అయితే ఉంటుంది, ఇవన్నీ కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా అన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. అప్లై చేసేటప్పుడు మనకి ఇవే అవసరం అవుతాయి. ఓకే. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ 4 డేస్లో మీరు వీలైనంత తొందరగా మీరు సో అవి మీ దగ్గర అరేంజ్ చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఓకేనా. సో ఇది మనకి అప్లై చేసుకునేటప్పుడు అవసరమయ్యాయి. సో తర్వాత ఈ అప్లికేషన్ ఏదైతే బులెటిన్ ఉందో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి సో అవసరమయ్యేవి తర్వాత 1 by 1 ఒక్కొక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ సంబంధించి మీకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీకు క్లియర్గా నేను ఇప్పుడైతే ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ పేజెస్లో మనం చూద్దాం. సో ఇప్పుడు మనకి అవసరం లేనివి చాలా ఉంటాయి. సో ఆ పేజెస్ అనేవి ముందు మనం ప్యాక్ చేసుకున్నట్లయితే సో 1 by 1 ఒక్కొక్కటి కూడా మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అప్లై చేసుకునేటప్పుడు స్టూడెంట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో సైనిక్ స్కూల్స్ ఇక్కడ మనకు చూడండి. సో సైనిక్ స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్ అనేది వస్తుంది. అలాగే మనం ఎన్ఎస్ఎస్ వచ్చిందంటే న్యూ సైనిక్ స్కూల్ అనమాట. ఓకేనా. సో సైనిక్ స్కూల్స్ వచ్చినట్లయితే ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ వచ్చిందంటే న్యూ సైనిక్ స్కూల్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో సైనిక్ స్కూల్స్ అనేవి ఓవరాల్గా మనం చూసినట్లయితే సో 33 సైనిక్ స్కూల్స్ అనేవి ప్రస్తుతానికి మనకి ఇండియా మొత్తం మీద ఉన్నాయి. సో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి అవసరమయ్యేవి అరౌండ్ మనకి ఒక 14 to 15 సైనిక్ స్కూల్స్ అనేవి మాక్సిమం మనకి అవసరం అవుతాయి. వాటి గురించి కూడా కంప్లీట్గా ఫర్దర్గా మనం వీడియోస్ అనేవి చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే న్యూ సైనిక్ స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే అప్రూవ్ చేయబడిన న్యూ సైనిక్ స్కూల్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే సో ప్రీవియస్లీ లాస్ట్ ఇయర్ వరకు మనకి సో తర్వాత మీకు చూపిస్తాను నెంబర్ అనేది అరౌండ్ అది మనకి 39 or 49 స్కూల్స్ అనేవి ఉండటం అయితే జరిగింది. సో ఇక్కడ లిస్ట్ అవుట్ అయితే ఇవ్వటం జరుగుతుంది, అదంతా కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇంకా ఫర్దర్గా ఏమైనా సైనిక్ స్కూల్స్ యాడ్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే మనకి నెక్స్ట్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. అంటే లాస్ట్ ఇయర్ వరకు మనకి ఏవైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో అవే సైనిక్ స్కూల్స్ అయితే ఇప్పుడు కూడా లిస్ట్ అవుట్ అయితే ఉన్నాయి. సో ఆ సైనిక్ స్కూల్స్ న్యూ సైనిక్ స్కూల్స్లోని మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ న్యూ సైనిక్ స్కూల్కి సంబంధించి సో ఇక్కడ ఏదైతే మనకి డీటెయిల్స్ అనేవి ఇవ్వలేదు, నెక్స్ట్ పేజ్లో ఇవ్వచ్చు. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అనేవి ఇక్కడ ఇచ్చారు, జాగ్రత్తగా చూడండి. సో సైనిక్ స్కూల్స్ ఎస్ఎస్ సైనిక్ స్కూల్స్ అనేవి ఆల్రెడీ మనకి 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఇండియా మొత్తం మీద 6th క్లాస్ అండ్ 9th క్లాస్కి సంబంధించి. ఓకేనా. సో ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా బ్రీఫ్గా మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి మేజర్ కీ నోట్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనేది విడిపోక ముందు మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఉండేది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి 2 సైనిక్ స్కూల్స్ అనేవి ఉండేవి. ఒకటి మనకి కోరుకొండ సైనిక్ స్కూల్, రెండోది మనం చూసుకున్నట్లయితే కల్కిరి సైనిక్ స్కూల్. ఈ 2 సైనిక్ స్కూల్స్ అనేవి ఉండేవి. సో టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనేది విడిపోయింది. సో తర్వాత తెలంగాణ స్టూడెంట్స్ మాకు ఏదైతే సైనిక్ స్కూల్ ఉందో సైనిక్ స్కూల్ అనేది లేదు అని చెప్పేసి అనడం జరుగుతుంది. కాకపోతే మీకు ఏవైతే ఈ 2 సైనిక్ స్కూల్ ఉన్నాయో ఇవి కూడా మీకు సైనిక్ స్కూల్స్ అవుతాయండి. హోమ్ స్టేట్ కింద కానీ తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ వేరేగా తెలంగాణ వేరే అయితే కాదండి. సైనిక్ స్కూల్ సొసైటీ దృష్టిలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 ఒకటే. ఈ 2 సైనిక్ స్కూల్స్ కూడా హోమ్ స్టేట్ కింద కానీ తీసుకోవడం అయితే జరుగుతాయి తెలంగాణ స్టూడెంట్స్ని కూడా. ఓకేనా. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, తర్వాత మళ్ళీ మీరు డౌట్స్ అనేవి దీని మీద ప్రత్యేకించి అడగద్దు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి
ఇప్పటి వరకు మనకు అప్రూవ్డ్ అయిన న్యూ సైనిక్ స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే ఓకే 39 సైనిక్ స్కూల్స్ అనేవి ఇక్కడైతే మనకి ఉండటం అయితే జరిగింది. ఇప్పటి వరకు మనకి 39 సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో ఈ సైనిక్ స్కూల్స్ లో మనకి సో ప్రస్తుతానికైతే లిస్ట్ అవుట్ అయితే ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ లో ఏవైనా సైనిక్ స్కూల్స్ అనేవి యాడ్ అయినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ లోనే వాళ్ళు పొందుపరుస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ అయితే ఏవైతే ఉన్నాయో అవే సైనిక్ స్కూల్స్ ఇక్కడ ఉండడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ మనకి చిన్న తేడా అనేది మీకు కనిపిస్తుంది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. లాస్ట్ ఇయర్ వరకు కూడా సో 9th క్లాస్కి సంబంధించి ఎవరైతే పిల్లలైనా వాళ్ళు ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళకి న్యూ సైనిక్ స్కూల్స్కి ఎటువంటి ఆప్షన్ అనేది ఉండేది కాదనమాట. ఓకేనా. ఓన్లీ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ మాత్రమే అప్లై చేసుకోగలిగేవారు. అందులో మాత్రమే జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉండేది లాస్ట్ ఇయర్ వరకు. కాకపోతే ఈ ఇయర్లో మనం చూసుకున్నట్లయితే 9th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే 9th క్లాస్ ఎంట్రన్స్ కోసం రాసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా న్యూ సైనిక్ స్కూల్స్కి రాసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా జాగ్రత్తగా మనం చూసినట్లయితే 17 న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఓకేనా. సో 17 న్యూ సైనిక్ స్కూల్స్కి మాత్రమే మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ఎప్పుడంటే మనం ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మనం క్వాలిఫై అయిన తర్వాత ఓకేనా ఈ కౌన్సిలింగ్ రౌండ్స్కి మనం అప్లై చేసుకునేటప్పుడు సో ఈ 17 సైనిక్ స్కూల్స్ కూడా మనకు కనిపిస్తాయి. అంటే ఓల్డ్ సైనిక్ స్కూల్స్తో పాటు ఈ 17 సైనిక్ స్కూల్స్ కూడా మనకు కనిపిస్తాయి. సో అప్పుడు లిస్ట్ అవుట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా పెంచే అవకాశం ఉన్నట్లయితే సో 17 కూడా మనకి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా మనకి సో తర్వాత అఫీషియల్గా అయితే మనకి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఇది సో ఇప్పుడు నోటిఫికేషన్లో మనకి కొత్తగా వచ్చింది. ఓకేనా. ఇంతకుముందు మనం ఫీజు గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇది. ఓకేనా. సో మనకి చేంజెస్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఇక్కడ జాగ్రత్తగా చూడండి 40%, 60% అని చెప్పేసి మనకు ఉంటున్నాయి కదా. సో వీటి గురించి కూడా తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో 6th క్లాస్ అండ్ 9th క్లాస్ ఎంట్రన్స్ కోసం రాసే విద్యార్థులకు సంబంధించి సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏజ్ లిమిట్స్. ఏజ్ లిమిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 6th క్లాస్ చదివే పిల్లల యొక్క ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి, ఎన్ని ఇయర్స్ లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి, అలాగే 9th క్లాస్కి సంబంధించిన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎన్ని ఇయర్స్ లోపు ఉండే వాళ్ళు అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే 6th క్లాస్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు 10 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట. వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే 31/3/2025 సో ఈ డేట్ కల్లా మనకి ఏజ్ అనేది 10 నుంచి 12 సంవత్సరాలు అయితే ఉండాలి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే వాళ్ళు ఏ డేట్స్ లో మధ్య పుట్టుండాలంటే 1/4/2013 ఓకేనా, 4వ నెల 2013 నుంచి అలాగే 3వ నెల 2015 వరకు ఈ మధ్యలో పుట్టే స్టూడెంట్స్ అందరూ ఈ డేట్ అనేది మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకొని పెట్టుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఈ డేట్స్ మధ్యలో పుట్టిన పిల్లలందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. 5th క్లాస్ స్టూడెంట్స్ అలాగే 6th క్లాస్ స్టూడెంట్స్ మనకి మినిమం క్వాలిఫికేషన్ అనేది 5th క్లాస్ కాబట్టి సో అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మినిమం 5th క్లాస్ అనేది చదువుతూ ఉండాలి. వాళ్ళ యొక్క ఏజ్ అనేది 10 నుంచి 12 సంవత్సరాలు ఉండాలి. అంటే 1/4/2013 నుంచి 31/3/2015 వరకు మధ్యలో పుట్టిన విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి సో 6th క్లాస్ అనేది అయిపోయింది. సో 6th క్లాస్ అయిపోయిన తర్వాత సో 9th క్లాస్కి సంబంధించి కూడా సో పిల్లల గురించి అడుగుతుంటారు అనమాట. 9th క్లాస్ పిల్లలు మనం చూసుకున్నట్లయితే 31/3/2025 కల్లా పిల్లలు అనేవాళ్ళు 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో పుట్టి ఉండాలన్నమాట. అలా పుట్టిన విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే వీళ్ళ యొక్క డేట్స్ అనేవి ఇక్కడ చూసుకున్నట్లయితే 1/4/2010, 31/3/2012 మధ్యలో పుట్టి ఉండాలి. అలా పుట్టిన పిల్లలు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇవ్వబడిన అన్ని కూడా 40% రూట్ అవనివ్వండి, 80% రూట్ అవనివ్వండి, అందరికీ కూడా ఇదే అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి చాలా మంది సో ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారు, గర్ల్స్ అనేవాళ్ళు 9th క్లాస్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని చెప్పేసి. 6th క్లాస్కి అవకాశం ఉంటుందండి, అలాగే 9th క్లాస్కి కూడా అవకాశం అనేది ఉంటుంది. గర్ల్స్ కూడా మనం అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో అప్లై చేసుకోండి అందరూ కూడా. ఓకేనా. సో ఇది మనకి సో కంప్లీట్గా మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకొక డౌట్ అడుగుతారు, సార్
మీరు ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే రాసుకోవాలా, లేదా మన మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో ఆ మదర్ టంగ్లో కూడా రాసుకునే అవకాశం ఉంటుందా అని చెప్పేసి అడుగుతుంటారు. సో ఇక్కడ మనకి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు 30 లాంగ్వేజెస్ లిస్టెడ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో 6th క్లాస్ వాళ్ళకి, అలాగే 13 లాంగ్వేజెస్ 9th క్లాస్ వాళ్ళకి కూడా. ఓకే, సో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో 13 లాంగ్వేజెస్ అనేవి లిస్ట్ అవుట్ అయి ఉంటాయి. ఆ లిస్ట్ అవుట్ అయిన లాంగ్వేజెస్లో మీరు ఏ లాంగ్వేజ్లోనైనా రాసుకునే అవకాశం అనేది ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూసుకున్నట్లయితే ఇక్కడ మేజర్గా మనం చూసుకున్నట్లయితే తెలుగు మీడియం స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అనేవాళ్ళు ఉంటారు, అండ్ మనకి ఉర్దూ స్టూడెంట్ అనేవాళ్ళు రాసే వాళ్ళు ఉంటారు. అలాగే ఒరిస్సా బోర్డర్ ఉంటుంది కాబట్టి ఒడియా స్టూడెంట్స్ కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అండ్ మనకి తమిళనాడు బోర్డర్ ఉండే స్టూడెంట్స్ అవకాశం అనేది ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా రాసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి నేను అది కూడా మీకు చూపిస్తాను, ఏ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఉంటుంది. సో మేజర్గా అడుగుతారు తెలుగు మీడియం పిల్లలు అనే వాళ్ళు ఎక్కువ కాబట్టి తెలుగు మీడియంలో ఉంటుందని అడుగుతారు. తెలుగు మీడియంలో మీకు ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఉంటుందమ్మా. సో తెలుగులో రాసుకునే అవకాశం అనేది మీకు ఉంటుంది. ఓకేనా, సో మీరు అప్లై చేసేటప్పుడు తెలుగు మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి సో క్వాలిఫికేషన్ మనకి, సో ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మనం క్వాలిఫై అవ్వాలి కదా. సో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవ్వాలి ఏంటి అని చెప్పేసి అడుగుతుంటారు. ఓకేనా, సో స్టూడెంట్స్ మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. 6th క్లాస్కి సంబంధించిన వాళ్ళు, సో ఒక ఎస్సీ ఎస్టీ వీళ్ళని పక్కన పెట్టినట్లయితే మిగతా వాళ్ళందరూ కూడా మినిమం 25 మార్క్స్. ఓకేనా, సో ప్రతి ఒక్క సెక్షన్లోని మనకి 25% మార్క్స్ అనేవి రావాలి. సో టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 40% మార్క్స్ అనేవి వచ్చేసేయాలన్నమాట. సో అలాంటప్పుడే మనం క్వాలిఫై అనేది అవుతాం. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సో ఇదైతే లేదనమాట. వాళ్ళు ఎన్ని మార్క్స్ అయినా క్వాలిఫై అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి 90 మార్క్స్కి 80 మార్క్స్ కూడా క్వాలిఫై అయ్యడానికి ఇవ్వడం జరిగింది. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా సీట్ రాదమ్మా. సో మెరిట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సీట్స్ అనేవి వస్తాయి. జస్ట్ మీరు క్వాలిఫై అయ్యారు అంతే. ఓకేనా, సో మీకు సీట్స్ అనేవి వచ్చే క్వాలిఫై అయినంత మాత్రాన. సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే క్వాలిఫైయింగ్ అని రాగానే సో అక్కడ ఇవ్వబడిన సైనిక్ స్కూల్స్లో మా పిల్లలు క్వాలిఫై అయిపోయారు, సీట్ వచ్చిందని చాలా మంది చెప్పుకోవడం అయితే జరిగిన తర్వాత బాధపడ్డారు అనమాట. లాస్ట్ చాలా ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. క్వాలిఫైయింగ్ మీన్స్ మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారు అంతే. ఓకేనా, సో ఫర్దర్గా మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఒక 10 రౌండ్స్ ఉంటాయండి. సో ఆ 10 రౌండ్స్లో మనం అప్లై చేసుకొని సో మనకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మనకు వచ్చిన స్కూల్స్లో మనం జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మనకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే ఒక మంచి స్కూల్లో సీట్ అనేది వస్తుంది. సో మంచిగా మార్క్స్ రాకపోయినట్లయితే మనకి ఏ స్కూల్ వచ్చినట్లయితే ఆ స్కూల్లో మనం జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, సో మనకి 10 రౌండ్స్ అయినా ఉంటాయి. అలాగే ఆఫ్లైన్లో కూడా మనకి రౌండ్స్ అయినా ఉంటాయి అనమాట. సో 10 కాదు 8 రౌండ్స్ ఉంటాయి. 8 ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఉంటాయి. సో 8 ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి వాళ్ళు రన్ చేయొచ్చు, రన్ చేయకపోవచ్చు, మధ్యలో ఆపేయచ్చు. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 8 అని చెప్పాడు, 6 రౌండ్స్కి ఆపేసాడు, ఆ తర్వాత ఆఫ్లైన్కి వెళ్ళిపోయాడు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ ఉంటాయి, అందులో మనం చూసుకోవాలి. ఓకే, సో ప్రీవియస్లీ వీడియోలో మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇదన్నమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మెరిట్ లిస్ట్ కూడా అలాగే మనకి మెరిట్లో ఉన్న వాళ్ళ లిస్ట్ అంతా కూడా మనకి తర్వాత అయితే ఇవ్వడం జరుగుతుంది, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి. ఓకే, సో మిగతా ఇక్కడ ఏవైతే మీకు ఇచ్చారో తర్వాత మీకు క్లియర్గా నేను 1 by 1 ఒక్కొక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ NSS 40%, 60%, న్యూ సైనిక్ స్కూలు ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇవి చెప్పేటప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్తున్నానమ్మా. అప్లై చేసుకునేటప్పుడు అక్కడ మీకు చాలా క్లియర్గా ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, SS ఓన్లీ, SS అండ్ NSS ఓన్లీ అని చెప్పేసి ఇస్తారు. అలాగే SS అండ్ NSS 60%, SS అండ్ NSS 60% అని 40% అనేసి ఇవ్వటం జరుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఓన్లీ SSఏ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత న్యూ సైనిక్ స్కూల్లో మీరు జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉండదు. అందుకోసం మీరు అప్లై చేసుకునేటప్పుడు SSతో పాటు NSS 40% కానీ SS తో పాటు NSS 60% కానీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఓల్డ్ సైనిక్ స్కూల్స్తో పాటు న్యూ సైనిక్ స్కూల్స్లో కూడా జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది మీ మార్క్స్ని బట్టి. సో ఓన్లీ SS మాత్రం ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోవద్దు. ఓకేనా, 6th క్లాస్ అండ్ 9th క్లాస్ స్టూడెంట్స్ బోత్ మీకు ఇద్దరికి కూడా ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ 9th క్లాస్కి ఓపెన్ అయ్యేది కాదు, ఈ ఇయర్ మాత్రం 9th క్లాస్కి కూడా ఓపెన్ అవుతుంది.
ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మీకు క్లియర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసానమ్మా. సో ఫర్దర్గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి ఉందో చూద్దాము. సో మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేది సో జాగ్రత్తగా మనం చూసుకుంటే అర్థమైపోతుంది ఇక్కడ ఇంకా ఫర్దర్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది. సో జనరల్ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా కూడా ఇందులో ఉంది. సో ఇక్కడ మనకి సో డేట్స్ అనేవి మీకు క్లియర్గా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ మీ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన టైమింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆఫ్లైన్లో ఉంటుంది ఓఎంఆర్ షీట్ని బేస్ చేసుకొని. ఓకేనా. సో మల్టిపుల్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మనకి 6th క్లాస్కి సంబంధించి సో 300 మార్క్స్ అయితే మనకి ఉండటం అయితే జరుగుతుంది ఎగ్జామినేషన్ పేపర్ అనేది. స్టూడెంట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ మీకు కూడా చెప్తున్నాను. సో మీ పిల్లలకి ఓకేనా సైనిక్ స్కూల్స్లో మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సైనిక్ స్కూల్స్లో గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్లో సీట్ రావాలంటే కనీసం 200 సో లాస్ట్ 250 ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే 255 మార్కులు మినిమం రావాలి. ఓకేనా ఏదైనా సైనిక్ స్కూల్లో రావాలంటే. లేదు మన ఆంధ్రప్రదేశ్లోనే రావాలి సో కోరుకొండ కలికిరిలోనే రావాలంటే మినిమం 270 మార్కులు దాటి తెచ్చుకోవాలి. ఓకేనా. సో వీటి దగ్గరకైనా వీటిని దాటి తెచ్చుకున్నప్పుడే మనకి అవకాశం అనేది ఉంటుంది, లేకపోతే చాలా కష్టం. మీరు కూడా మనకి 270 మార్క్స్ దాటిన వాళ్ళకి మాత్రం అక్కడ సీట్ రావడం అయితే జరిగిందనమాట. అండ్ వాటికి దగ్గరలో ఉండే మార్క్స్ ఉన్న వాళ్ళకి బేస్డ్ ఆన్ వాళ్ళ కేటగిరీని బేస్ చేసుకొని అనమాట సో ఈ సీట్స్ అనేవి వాళ్ళకి రావడం అయితే జరిగింది. ఇంతకన్నా ఎక్కువ మార్కులు మీరు తెచ్చుకుంటేనే ఛాన్స్ అనేది ఉంటుంది, లేకపోతే కష్టం. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే 9th క్లాస్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరు రాస్తారో మీకు 400 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుందమ్మా. సో వీళ్ళ పరిస్థితి ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే వీళ్ళకి ఏంటంటే 6th క్లాస్లో జాయిన్ అయ్యే పిల్లలు ఎవరైనా సరే మానేసినట్లయితే వాళ్ళు రీఫిల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలాంటప్పుడు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. 400 అంటే లాస్ట్ ఇయర్ 350 360 370 వచ్చిన పిల్లలకు కూడా సీట్ రాలేదు మన స్టూడెంట్స్కి. ఓకేనా. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి సీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి 400కి సో ఎంతవరకు వీలైతే అంతవరకు 390 380 దాటి తెచ్చుకుంటేనే ఛాన్స్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంత తెచ్చుకున్నా సరే ఛాన్సెస్ అనేవి ఒకసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో దీనికైతే నేను క్లియర్గా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్. ఓకేనా. సైనిక్ స్కూల్కి సంబంధించి ఎగ్జామినేషన్లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు. ఓకేనా. ఒకవేళ ఏదైనా మీరు తప్పెట్టినట్లయితే నెగిటివ్ మార్క్స్ ఉండవు. సో ఫర్దర్గా మీకు వీటికి సంబంధించిన గైడెన్స్ క్లాసెస్ నేను యాప్లో కోర్సెస్లో లాగిన్ పిల్లలకి నేను చెప్తాను. సో అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ 9th క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చాడు. ఇంతకుముందు స్టార్టింగ్లో అన్ని లాంగ్వేజెస్ కూడా అక్కడ మనకి మెన్షన్ చేశాడు, ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ ఓన్లీ అనేసి ఇచ్చాడు. మీకు ఫైనల్ సబ్మిషన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అక్కడ చూపించింది అనుకోండి. సో 9th క్లాస్కి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండేటట్టే, ఇంకా చేంజెస్ అయితే ఉండదు. బట్ 6th క్లాస్కి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనకు ఉండేదే సో ఇక్కడ ఉన్న ఇవ్వబడిన అన్ని లాంగ్వేజెస్లో కూడా మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలుగు లాంగ్వేజ్ ఉంది, తెలుగులో మీరు రాసుకోవచ్చు. అండ్ ఉర్దూ లాంగ్వేజ్ ఉంది, సో ముస్లిం స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఉర్దూలో రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనం రాసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ లాంగ్వేజెస్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు మనకి ఆపోజిట్లో మనకి బోర్డర్ స్టేట్స్ అని ఒడియా, మరాఠీ, తమిళ్ అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే మలయాళం. సో ఈ లాంగ్వేజ్ అండ్ కన్నడ ఈ లాంగ్వేజెస్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఆ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్స్ రాసుకునే అవకాశం అనేది ఉంటుంది. బోర్డర్ స్టేట్స్లో ఉండే వాళ్ళకి ఈ లాంగ్వేజెస్ అనేవి అవసరం పడతాయి అన్నమాట. సో మనం అప్లై చేసేటప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్వేజ్, మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో మీడియం అనేది సెలెక్ట్ చేసుకుంటే సో ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది సో ఆ మీడియంలో అయితే రావటం అయితే జరుగుతుంది అనమాట. ఇది సో క్లుప్తంగా మీకు సైనిక్ స్కూల్కి సంబంధించిన సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఎలిజిబిలిటీ ఆల్రెడీ మీకు చెప్పేశాను. సో ఎలిజిబిలిటీలో మ్యాక్సిమం మీకు ఏముండదు, 5th క్లాస్ ఖచ్చితంగా చదవాలి. సో మీ యొక్క ఏజ్ అనేది ఎంత ఉండాలి ఏంటనేది సో అదనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసడం అయితే జరిగిందనమాట. సో 9th క్లాస్ 6th క్లాస్కి వచ్చేటప్పటికి మీకు ఏం ప్రాబ్లం ఉండదు, అందరూ మీరు అప్లై చేసేసుకోవచ్చు అనమాట. 9th క్లాస్కి దగ్గరకు వచ్చేటప్పటికి మీకు ప్రాబ్లం ఏంటంటే సో నోటిఫికేషన్ జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. సో మీకు వేకెన్సీ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకొని దాన్ని బట్టి అప్లై చేసుకోండి. సో ఇక్కడ చాలా క్లియర్గా వాడు ఇచ్చేసాడు సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పేసి. సో ఈ ఏజ్ లిమిట్
తో పాటు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అవైలబిలిటీ మనకి ఉందా లేదా, మన కేటగిరీకి సంబంధించి మనకి సంబంధించిన స్కూల్స్‌లో ఓకేనా సీట్స్ ఉన్నాయా లేదా సెలెక్ట్ చూసుకొని తర్వాత అప్లై చేసుకోవడం చాలా మంచిది. అందుకోసం ప్రత్యేకించి 9థ్ క్లాస్‌కి సంబంధించి మనం కోచింగ్ ఇవ్వటం కానీ, వాళ్ళ గురించి ప్రత్యేకించి మాట్లాడటం గాని జరగట్లేదు. ఎవరైనా ఫోన్ చేసి అడిగితే వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయం అనేది. ఓకేనా? సో, ఇది మనకి. సో, కంప్లీట్ మనకి క్లియర్‌గా మీకు అంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. సో, ఫర్దర్‌గా మీకు సైనిక్ స్కూల్‌కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు అడగండమ్మా. అడిగినట్లయితే మీకు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అడగడం అంటే ఫోన్ చేసి అడగకండి దయచేసి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి చాలా తక్కువ టైం ఉంది. సో, ఈ టైంలో మీరు ఫోన్ కాల్స్ చేస్తే నేనేం చేయలేను. ఎందుకంటే లిఫ్ట్ చేసే వాళ్ళందరూ కూడా అక్కడ చూసుకున్నట్లయితే మనకి వేరే టీచర్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అడ్మిషన్‌కి సంబంధించి చూస్తూ ఉంటారు. మీరు అన్ని డౌట్స్ అడిగినట్లయితే ఆ డౌట్స్ అనేవి వాళ్ళు క్లారిటీగా మీకు చెప్పలేరు. తప్పులు చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? మళ్ళీ చాలామంది అడుగుతున్నారంటే పర్సనల్ నంబర్ అడుగుతున్నారంట. సో, దయచేసి పర్సనల్ నంబర్ అనేది మీకు ప్రొజెక్ట్ నేను చేయలేను. సో, ఎందుకంటే కాల్స్ అనేవి ఎక్కువైపోతాయన్నమాట. సో, మీరు ఆన్‌లైన్ కోర్సెస్‌లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కాల్ చేయండి. ఆన్‌లైన్ కోర్సెస్‌లో జాయిన్ అవ్వండి. ఇంకా 2 మంత్స్ అనేది మనకి టైం అనేది ఉంటది ఎగ్జామినేషన్‌కి ఖచ్చితంగా. సో, 2 మంత్స్ తర్వాత మనం హ్యాపీగా ప్రిపేర్ అయ్యి రాసుకోవచ్చు. సో, ఆన్‌లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మీరు క్లియర్‌గా జాయిన్ అవ్వొచ్చనమాట. ఓకేనా? సో, ఇది మనకి కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఇంకా ఫర్దర్‌గా ఉన్న డీటెయిల్స్ ఏవైనా ఉన్నాయో, మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే వాటి గురించి నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరేం చేస్తారంటే, నాకు ఒక కామెంట్ అనేది చేయండి. కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ చేసినట్లయితే నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. వాటికి నేను రిప్లై చేయగలుగుతాను. నేను చూస్తూ ఉంటాను. ఏదైనా మంచి కామెంట్ అనేది ఉందనుకోండి, దాని మీద ఏమైనా వీడియో చేయాలనుకున్నట్లయితే వీడియో చేయగలుగుతాను. మీతో పాటు చాలా మందికి అది యూజ్ కూడా అవుతుందనమాట. ఇంకొకటేంటంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క స్టేట్ కోడ్ అండ్ సిటీ కోడ్స్ అనేవి అడుగుతుంటుంది అప్లికేషన్స్‌లోని. ఆ స్టేట్ కోడ్స్ అండ్ సిటీ కోడ్స్ అనేవి ప్రత్యేకించి ఎక్కడో వెతుక్కోవడం కాదమ్మా, బులెటిన్‌లోనే మీకుంటాయి. మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో అనంతపూర్ అనుకోండి. వాళ్ళ సిటీ కోడ్ అనేది 1201 అనమాట. ఇలా మనకి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాది విశాఖపట్నం కాబట్టి 1212 అనేసి ఉంది. ఇది మనకి సిటీ కోడ్ అనమాట. ఈ సిటీ కోడ్స్ అనేవి ఇక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది మీరు చూసుకొని పెట్టుకోవాలనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఏంటంటే కంప్లీట్‌గా చూసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. ఫర్దర్‌గా మీకేంటంటే క్లియర్‌గా ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. ఫర్దర్‌గా మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చాలామంది చాలా అడుగుది ఏంటంటే, సార్ సైనిక్ స్కూల్‌లోని ఎన్ని సీట్స్ అనేవి మనకుంటాయి అని చెప్పేసి అడుగుతున్నారండి. క్లియర్‌గా మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనకి న్యూ సైనిక్ స్కూల్ అండ్ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఓల్డ్ సైనిక్ స్కూల్స్, ఏ సైనిక్ స్కూల్స్‌లో అయినా సరే మనకి 100 సీట్స్ అనేవి ఉంటాయమ్మా. 100 సీట్స్‌లో 20 సీట్స్ అనేవి అమ్మాయిలకి కేటాయించడం జరుగుతుంది. 80 సీట్స్ అనేవి అబ్బాయిలకి కేటాయించడం అయితే జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇందులో మనకి హోమ్ స్టేట్స్ అనేది ఒకటుంటుంది. అట్ దట్ సేమ్ టైమ్ అదర్ స్టేట్స్ అనేది ఉంటుంది. హోమ్ స్టేట్స్‌లో ఉండే వాళ్ళకి 67 సీట్స్ అనేవి ఉంటాయి. అండ్ అదర్ స్టేట్స్‌లో ఉండే వాళ్ళకి 33% సీట్స్ అనేవి ఉంటాయన్నమాట. టోటల్ 100 సీట్స్‌లోని. ఓకేనా? ఇప్పుడు న్యూ సైనిక్ స్కూల్ దగ్గరికి మనం వచ్చినట్లయితే ఒక్కొక్క స్కూల్‌లో ఒక్కొక్క రకంగా మనకేంటంటే సీట్స్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీకి, ఎస్టీ కేటగిరీకి ఇదంతా కూడా ఉంటుంది. వీడియో యొక్క లెంత్ అనేది చాలా ఎక్కువైపోయింది. తర్వాత క్లియర్‌గా వీటి గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫర్దర్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏముంటాయి? నెక్స్ట్ స్కూల్స్‌లో ఉండే వేకెన్సీస్ ఏమున్నాయి? ఓకేనా? 9థ్ క్లాస్‌కి సంబంధించిన వేకెన్సీస్ ఏమున్నాయి? మనకు కావాల్సిన ఏవైతే డాక్యుమెంట్స్ అవసరమవుతాయి. ఆ డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది టోటల్‌గా మనకి 2025కి సంబంధించిన ఏదైతే సైనిక్ స్కూల్ నోటిఫికేషన్‌కి సంబంధించిన బులెటిన్ అనమాట. క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఓకేనా? మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్‌కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా సరే ఆన్‌లైన్ క్లాసెస్‌కి జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కేవలం రూ. 1600 మాత్రం తీసుకోవడం జరుగుతుంది 2 మంత్స్‌కి కూడా. మీరు ఆన్‌లైన్ కోర్సెస్‌కి అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? తర్వాత
సో మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ దట్ సేమ్ టైమ్ ఈ సైనిక్ స్కూల్‌కి సంబంధించి ఒక ప్లే లిస్ట్ అనేది ఓకేనా ఓపెన్ చేస్తాను. అందులో కంప్లీట్‌గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రేపటి నుంచి మీకు రావడం అయితే జరుగుతుంది. ఓకే.